అంటే అది చేసే సంగతి. సంభృత్యధికరణము. విషయం ఏమిటంటే రాణాయని శాఖ ఒకటి, ఇంకొకటి శాఖ పేరు చెప్పలేదే. కిలకాండం ఉన్నారు. రాణాయని కిలశాఖ, రాణాయని శాఖలో ఉన్నటువంటి కిలకాండంలో సంభృత్యాది. సంభృతి అంటే ధరించడం, ఇలాంటి విభూతులు చెప్పారట. ఒకటి రాణాయని శాఖ, అక్కడ చెప్పింది ఏమిటి? సంభృతి ఆది గుణాలు చెప్పారు. ఇంకొకటి ఏమిటి? శాండిల్యాది దహర విద్యలో ఆధ్యాత్మిక హృదయంలో ఉన్నటువంటి బ్రహ్మను ఉపాసన చేయమని చెప్పారు. ఈ అక్కడ చెప్పిన సంభృత్యాది గుణములు, ఇక్కడ చెప్పిన హృదయంలో ఉన్నటువంటి పురుషుని ఉపాసన, దీని గురించి విచారం చేద్దాము. సరే, బాగానే ఉంది, రెండు చెప్పారు, నీకేమిటా సంశయం అంటే, ఉపసంహార్య ఒక చోట చెప్పిన గుణాన్ని ఇంకో చోట కూడా చెప్పుకుని ధ్యానం చేసుకోవాలి అంటాడు. చెప్పుకోవాలా అంటాడు. పూర్వపక్షం అంటాడు బ్రహ్మం ఒకటే, అందుకని అక్కడ రాణాయని శాఖలో చెప్పినా, ఇక్కడ శాండిల్య విద్యలో చెప్పినా ఉపసంహారం చెయ్యాలి. ఎందుకని? అక్కడ సంభృతి, భృవి భరణే, ధరించుట, సమ్యక్ భరత్, అన్నిటినీ భరిస్తున్నాడు అనేటువంటి కూడా అక్కడ చెప్పారు. అదే ఇక్కడ శాండిల్య విద్యలో కూడా అదే బ్రహ్మని ధ్యానం చేయమన్నారు కనుక అది ఇక్కడ తెచ్చుకోవాలి అంటాడు. సిద్ధాంతం అంటాడు, ఈ సంభృత్యాది గుణాలు అక్కడ ఏవైతే చెప్పారో ఒక్క గుణం కూడా శాండిల్య విద్యలో చెప్పలేదు. ఒకటి. తరువాత విద్య ఏకత్వానికి ప్రతిభిక్ష, అదే ఇక్కడ చెప్పారన్న దానికి మనం అదే ఇక్కడ చెప్పారన్నది ఎలాగ మనం ఒప్పుకుంటాం? అక్కడ చెప్పిన గుణాలు ఇక్కడ ఒకటి కూడా చెప్పలేదు కదా. అది కాకుండా గుణములకు ఉపసంహారం కుదరదు. బ్రహ్మ ఒకటైనా గుణముల ఉపసంహారము అతి ప్రసంగం అవుతుంది. అందుకని శాండిల్య విద్యలో సంభృతాది గుణముల ఉపసంహారము చెయ్యరాదు. ఎందుకంటే అక్కడ చెప్పిన రాణాయని శాఖలో కిలకాండలో చెప్పినటువంటి గుణము ఏదైతే ఉందో, గుణాలు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ శాండిల్య దహర విద్యలో చెప్పలేదు. శాండిల్య చెప్పినటువంటి దహర విద్యలో చెప్పలేదు కనుక ఉపసంహారము చెయ్యరాదు. ముందు చెప్పారు స్థాన విశేషం, పేర్లు వేరు, అందుకని ఉపసంహారం చేయకూడదు. ఇక్కడ అక్కడ చెప్పిన గుణాలు ఏవి ఇక్కడ చెప్పలేదు కనుక ఇక్కడ ఉపసంహారం పనికిరాదు అని చెప్పారు. ఇప్పుడు టీకా రాణాయనీయానాం ఖిలేషు పఠ్యతే బ్రహ్మజ్యేష్ఠ వీర్య సంభృతాని బ్రహ్మాగ్రే జ్యేష్ఠ దివ్యమాతతాన, ఇలాంటివని చెప్పారు. బ్రహ్మజ్యేష్ఠ అన్నింటికన్నా పెద్దది, పెద్దవాడు. వీర్యవంతుడు. సంభృతాని, అన్నింటినీ ధరిస్తూ ఉంటాడు. బ్రహ్మ అగ్రే జ్యేష్ఠ, సృష్టికి ముందు వాడే ఉన్నాడు. తర్వాత దివం ఆతతాన, దివం అంటే బ్రహ్మలోకము, దివము లేకపోతే ఆకాశము, ఇవన్నీ వ్యాపించి ఉన్నాడు. తను విస్తారే అంటే ఆతతాన అంటే వ్యాపించి ఉన్నాడు. మరి దీనికి అర్థం ఏమిట్రా అంటే
యాని లోకే వీర్యాణి హరిహర కమల సనాది దేహేషు ప్రసిద్ధాని. వీర్య అన్నాడు కదా, అంటే లోకంలో శివుడు, విష్ణువు, బ్రహ్మ వీర్యవత్తరమైన కార్యాలు చేస్తూ ఉంటారు. తాని సర్వాణి బ్రహ్మపురః, బ్రహ్మపురస్సరాణి. అంటే ఆ ఈశ్వరుడి ఇచ్ఛ ఉంటే వీళ్ళు చేయగలరు, లేకపోతే చేయలేరు. చూడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా వీళ్ళు విరాట్ నుంచి వచ్చిన వాడు, వీడి పైన ఉన్నది విరాట్. లేకపోతే వీళ్ళు కూడా విరాట్ స్వరూపాన్ని పొందవచ్చు. వీడి పైన ఉన్నవాడు సూత్రాత్మ. ఈ విరాటుని ఆ సూత్రాత్మని నడిపించేవాడు ఆ ఈశ్వరుడు. అందుకని వీళ్ళు ఏవైతే చేస్తున్నారో అవన్నీ కూడాను సర్వాణి బ్రహ్మ పురస్సరాన్ని ఏవి సంవృతాన్ని సంభవతి. ఆయన ఇచ్చే ఉంటేనే వీళ్ళందరూ ధరించడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అందుకనే మీకు చెప్పాను ఏమిటి, శంకరాచార్యులు బ్రహ్మసూత్ర భాష్యాల మీద వార్తకాన్ని రాయిద్దాం అనుకున్నారు, ఈశ్వరేచ్ఛలేదు. మరి ఆయన అపర శంకరావతారం ఉంటారు కదా, ఆఖర్లో కేదార్నాథ్లో శిష్యుల్ని చెప్పాడు మీరు ఉండమని. తను అవతల వెనకాల ఉండే ఆ కొండ ఎక్కుతున్నప్పుడు మళ్ళీ కైలాసం నుంచి ఆ నంది వచ్చింది. ఈయన శివుడి కింద మారిపోయాడు, కూర్చోబెట్టిపోయాడు శంకరాచార్య వెనకాల వెనక. త్రిశూలం కాదు, దండ పెట్టారు. దండం అక్కడ దండ వదిలిపెట్టేశాడు ఆయన. ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు, వీళ్ళకి వద్దంటాడు. అదే ఉపదేశ పంచకం, ఆఖరి ఉపదేశం, సాధన పంచకం ఉపదేశ పంచకం అంటారు. ఉపదేశ పంచకం ఇదే మనం చెప్తూ ఉంటామే అందులో వేదో నిత్యమధీయత, అది కేవలం 5 శ్లోకాలే. ఇద్దరికీ వర్తిస్తుంది, సన్యాసులకి వర్తిస్తుంది. దానికి మళ్ళీ నేను ప్రతి పదార్థం వ్యాఖ్య రాశాను. ఈ ఏర్పేడు వాడు ప్రింట్ చేశారు, ఏర్పేడు వాడు చేశారు ఫ్రీగా. అది మరి ఎక్స్ప్లెనేషన్ బాగా ఇచ్చారా? అచ్చా, ఇది అందుకని ఇక్కడ ఏమిటి సమృద్ధి అధికరం. ఈ రెండిట్లో చెప్పింది ఒకటి కాదు అన్నాడు కదా. ఉపసంహారం చేయకూడదు అన్నాడు. ఆహార్యావా నవా అన్యత్ సంభృత్యాది విభూతే. మనం చెప్తుంటే ఏమిటి, అది అయిపోయింది కదా, సంభృతి అయిపోయింది. సూత్రం చెప్పలేదా? అది కాదు, మరి వైయాసిక న్యాయమాలు అయిందా? ఇక్కడే ఉన్నాం కదా. ఆహార్యావా నవా అన్యత్ సంభృత్యాది విభూతయ. ఈ ఆహార్య అంటే తీసుకోవాలా వద్దా? సంభృతాన్ని సంభవంతి వరకు చెప్పేవారు. నహి శక్తికం చెప్పాలి. బ్రహ్మాపేక్ష ఇక్కడ రైట్ సైడ్ ఇది మళ్ళీ అది కాదు, మరి వైయాసిక న్యాయమాలు కూడా అవ్వలేదు కదా. అది కూడా ఆహార్య బ్రహ్మధర్మస్థ శాండిల్యాదౌ అవారణ. శాండిల్య విద్యలో ఆ బ్రహ్మగుణాలు తీసుకురావద్దని చెప్పలేదు కదా. అందుకని అది బ్రహ్మ విద్య, ఇది బ్రహ్మ విద్య. అది దహర విద్య అన్నారు, ఇదేమో ఇంకోటి అన్నారు. కనుక ఆ గుణాలకు తీసుకురావచ్చు కదా అంటాడు పూర్వపక్షి. సిద్ధాంతం అంటాడు
అసాధారణ ధర్మాణం ప్రత్యభిజ్ఞ అత్ర నాస్తి. అక్కడ చెప్పిన ఒక్క గుణం కూడా అక్కడ తీసుకురాలేదు, అసాధారణ గుణం. అతః అనాహార్య, బాబు అవి ఇక్కడ గ్రహించకూడదు. బ్రహ్మమాత్ర సంబంధో అతి ప్రసంజక. ఇక్కడ కేవలం బ్రహ్మ మాత్రమే సంబంధం, మిగిలిన గుణాలు కానీ అవి కానీ ఇవేమీ ఇక్కడ తీసుకురాకూడదు. ఇప్పుడు సంభృత్యాదివ్యాప్తి అపి చాతః. సంభృతి దివ్యాప్తి అపి చాతః. సంభృతి దివ్యాప్తి అతి చాతః. సంభృతి దివ్యాప్తి అపి చాతః. సంభృతి దివ్యాప్తి అతి చాతః. సంభృతి దివ్యాప్తి అపి చాతః. మనం మరి టీకా చెప్పలేదేమో కదా. చెప్తున్నా స్వామి మీకు. అదా బ్రహ్మపుర ఆ? సంవృతాన్ని సంభవంతి అక్కడ చెప్పారు. అచ్చా. తర్వాత మనకి తాని బ్రహ్మ పురస్సరాన్ని ఏవో సంవృతాన్ని సంభవంతి. శివుడు, విష్ణువు, బ్రహ్మ వీళ్ళు ఏమి చేస్తున్నా ఇవి ఆ పరబ్రహ్మ ఇచ్చ వల్ల జరుగుతూ ఉంటాయి, ఆయన ఆదేశం వల్ల జరుగుతూ ఉంటాయి. వీళ్ళంతా వీళ్ళేమి చేయడం. నైసశక్తికం బ్రహ్మ అనపేక్షం వీర్యాన్ని సంభవంతి. అందుకనే శక్తివంతమైనటువంటి వీర్యవంతమైనటువంటి కార్యాలు ఆ బ్రహ్మ లేకుండా జరగవు. ఇక్కడ చెప్పారు కదా, అగ్ని, వాయువు, కేనలు. తచ్చ జ్యేష్టం బ్రహ్మ పూర్వం దివం వ్యాప్య అవస్థితం. వీటి కన్నా పెద్దవాడు బ్రహ్మ, తస్య జ్యేష్టం బ్రహ్మ. తరువాత దివం వ్యాప్య అవస్థిత, ఆ స్వర్గానంతా వ్యాపించున్నాడు. అత్ర ఆదిదైవికస్య బ్రహ్మణః సంవృత్తి ద్యువ్యాప్త్యాదయో గుణాః ఉపాస్యత్వేన అవగమ్యతే. ఆదిదైవికంలో ఆ పరబ్రహ్మ సంవృత్తి ద్యువ్యాప్తి, స్వర్గం అంతా వ్యాపించున్నాడు అనేటువంటి గుణాలు చెప్పారు. సాండిల్యాది దహరాది విద్యాసు ఆధ్యాత్మికం హృదయాంతర్వర్తి. ఇక్కడ శాండిల్య విద్యలో దహరాకాశంలో హృదయంలో ఉన్నటువంటి బ్రహ్మోపాస్యము అని చెప్పారు కదా. తత్ర బ్రహ్మణ ఏకత్వాత్, అక్కడేమో దేవతలు బ్రహ్మని ఉపాసన చేసేటప్పుడు, ఇక్కడ దహరాకాశంలో మనుష్యులు బ్రహ్మను ఉపాసన చేసేటప్పుడు రెండు చోట్ల బ్రహ్మోపాసన కనుక ఏకత్వం సంభృత్యాది గుణ శాండిల్య దహరాది విద్యాసు ఉపసంహర్తవ్య. అందుకని ఆ గుణాలు ఇక్కడ కూడా చెప్పుకోవాలి అంటాడు. ఇది పూర్వపక్షి. సిద్ధాంతం అంటాడు, న తావసంభృత్యాది గుణానాం అన్యతమోపి శాండిల్యాది విద్యాసు ఉపలభ్యతే. ఇవి బ్రహ్మ గురించి చెప్పినప్పటికీ శాండిల్య విద్యలో ఏవి కనిపించట్లేదు ఆయన. అతో విద్యైకత్వ ప్రత్యభిజ్ఞాన అభావాత్, విద్య ఒకటి అన్నటువంటి జ్ఞానం ఇక్కడ లేదు కనుక నౌపసంహర్తవ్య, ఆ గుణాలు ఇక్కడ తీసుకురాకూడదు. బ్రహ్మైకత్వ మాత్రేణ ఉపసంహృతవు నా క్వాపి అనుపసంహారైతి స్యాత్ ప్రసంగ. ఇప్పుడు బ్రహ్మం ఒకటే కనుక అన్ని చోట్ల అన్ని తీసుకోవాలి అంటే అది నక్వాపి అనుపసంహారైతి ప్రసంగ. ఎక్కడ ఏవి ఉపసంహారం చేయకూడదు అనేటువంటి ప్రసంగం కూడా వస్తుంది. బ్రహ్మైకత్వం మాత్రేణ ఉపసంహృతౌ, బ్రహ్మం ఒకటే కదా అని ఆ గుణాలన్నీ ఇక్కడ తీసుకొచ్చేసామనుకో, అప్పుడు న క్వాపి అనుసంహారైతి ప్రసంగ. తస్మాత్ స్యాత్ అతి ప్రసంగం అంటే ఏ గుణాలు ఎక్కడికి తీసుకెళ్ళకూడదు అనేటువంటి ప్రసంగం కూడా రావచ్చు, ఒకటే బ్రహ్మం కనుక. అందుకని తస్మాత్ సంభృత్యాదీనాం అనుపసంహార
సంభృతాది గుణములు చెప్పకూడదు. సంభృతి ద్యువ్యాప్తి అపిచాతః. సంభృతి ద్వ్యాప్తి అపి చ అతః. సంభృతి ద్యువ్యాప్తి అపిచాతః. సంభృతి ద్వ్యాప్తి అపి చ అతః. సంభృతి ద్యువ్యాప్తి అపిచాతః. సంభృతి ద్వ్యాప్తి అపి చ అతః. ఇక్కడ వీర్యోత్తరైనటువంటి కర్మలు సంభృతి, సమృద్ధి, ద్యులోక వ్యాప్తి, తర్వాత వీర్య సమృద్ధి, తర్వాత వ్యాపకత, దివమాతత అని ఇలాంటివన్నీ చెప్పారు. శాండిల్య విద్యాదిషు నప ఉపసంహర్తవ్య. ఈ గుణాలు శాండిల్య విద్యలో తీసుకెళ్ళకూడదు. ఎందుకని? నామ్నోరివ మొట్టమొదటి చెప్పాం కదా, అహహ అహం ఏష మే ఆత్మ అంతర్హృదయే అని చాంద్రజ్ఞంలో చెప్పారు. శాండిల్య విద్యాయాం హృదయాయతనస్య యేషు అక్షిణీ పురుషో దృశ్యతే. శాండిల్య విద్యలో అక్కడేడు చెప్పారు, ఇక్కడ రాణాయని శాఖలో ఏష మే ఆత్మ అంతర్హృదయ అని చెప్పారు. తరువాత శాండిల్య విద్యలో యేషు అక్షరీ పురుషో దృశ్యతే, ఈ కన్నులో కనిపించేటువంటి పురుషుడు అని చెప్పారు. కనుక ఉపకోశల విద్యలో ఏ విధంగా అయితే ఉపసంహారం చేయలేదో అలాగే ఇక్కడ కూడా ఉపసంహారము చేయకూడదు. ఒకటే కదా సూత్రము, ఒకటే సూత్రం. పురుష విద్యాధికరణము